శివుడికి కొడుకులే కాదు కూతుర్లు కూడా ఉన్నారన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని తీసుకొని నందనవనంకి వెళ్తాడు. అక్కడ పార్వతీదేవి ఒక చెట్టుని చూసి ముగ్ధురాలవుతుంది. ఆ చెట్టే కల్పవృక్షం. అది కోరిన కోరికలు తీర్చే చెట్టు. అయితే ఒకసారి పరమేశ్వరుడు బయటికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని తనకు కూతురు కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు కల్పవృక్షం వల్ల పార్వతీదేవికి ఒక కూతురు పుడుతుంది. శివుడు లేనప్పుడు పార్వతీదేవి శోకాన్ని అంటే బాధని దూరం చేస్తుంది కాబట్టి అశోక అని, తను ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి సుందరి అని, అలా అశోక సుందరి అని చెప్తారు. పార్వతీ పరమేశ్వరుల తల భాగం నుంచి ఉద్భవించిన ఒక జ్యోతి నుంచి ఒక కూతురు పుడుతుంది. తనే జ్యోతిదేవి. జ్యోతిదేవిని జ్వాలాముఖి కింద నార్త్ ఇండియాలో పూజిస్తూ ఉంటారు. పద్మపురాణం, దేవి భాగవతం ప్రకారం కశ్యప మహర్షి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. అయితే శివుడి శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించి ఒక పుత్రిక జన్మిస్తుంది. మనసు నుంచి జన్మించింది కాబట్టి మానసాదేవి అని పిలుస్తారు.